నా మొదటి సీన్ గుర్తుంటది. ఆ. కాదండి, ఇప్పుడు చాలా వరకు చాలా మంది నన్ను చూసిన తర్వాత ఫస్ట్ చూడగానే చిన్న నవ్వు నవ్వుతారు. నవ్వు ఆటోమేటిక్గా వస్తారు ఫేస్లో. అవును. అది రావడానికి చాలా కారణాలు ఉండొచ్చేమో, కానీ దాంట్లో ప్రధాన కారణాలు చూస్తే దాంట్లో ముగ్గు చెప్ప సీన్, భలే భలే మగాడు వేలో ముగ్గు చెప్పు సీన్. అవును. సో ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పుతో సహా తీసుకొచ్చేసాను రా అంటాడు. సో నిజంగా ఆ సీన్ చేస్తున్నప్పుడన్నా, అంటే మారుతి సార్ గురించి నాకు అప్పటికు పరిచయం లేదు కదా, అప్పుడే సో పరిచయం. దాని ముందు ఒక సీన్ చేసాం. కానీ సినిమాలో ఆర్డర్లో చూస్తే ఇది ఫస్ట్ సీన్, ముగ్గు చెప్పు సీన్. ముగ్గు చెప్పు సీన్ చేస్తున్నప్పుడు అది సీన్ జరుగుతుంది, సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మానిటర్ దగ్గర మారుతి సార్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వచ్చినట్టు నమ్మ చేయాలి వేసి చాలు అయిపోయింది అన్నారు. నాకు అర్థం కాలే. అంటే మారుతి సార్ యొక్క ఏంటంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా స్ట్రాంగ్గా, అంటే ఒక చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఒకడు వస్తాడు, ఆడు డిస్టర్బ్ చేస్తాడు, ఆడు ఈడే అని ముందు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత నేను ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అది గుర్తుకొస్తుంది. సో నాకు అర్థం కాలే. అంటే మారుతి సార్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఆ సీన్ చెప్తున్నప్పుడు మనం సీన్లో ఉంటాం, కానీ ఆయన థియేటర్లో ఉంటారు. రిలీజ్ అయిపోయిన తర్వాత థియేటర్లో కూర్చుంటారు ఆయన. సో ఆడియన్స్ అక్కడ ఏంటి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ అన్న.